హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు నేను హెల్దీ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వడానికి, వెయిట్ లాస్లో ఉండి స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి ఈ స్వీట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఇది మన ఫర్టిలిటీ కూడా బూస్ట్ చేస్తుంది. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా చక్కగా తీసుకోవచ్చు. సో ఫస్ట్ దీనికోసం అయితే మనం ఈ 4 సీడ్స్ అయితే తీసుకోవాలి. పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ నువ్వులు తీసుకోవాలి. నేను ఇవన్నీ సేమ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. సో ఈచ్ వచ్చేసి 100 గ్రామ్స్ అయితే నేను తీసుకుని వీటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లో న్యాచురల్ స్వీట్నర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే డేట్స్ కానీ, జాగరీ కానీ, షుగర్ కానీ యాడ్ చేసుకోండి. షుగర్ అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇక్కడ జాగరీ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకా హెల్దీ చేసుకోవాలి అనుకుంటే దీంట్లో న్యాచురల్ స్వీట్నర్గా మీరు డేట్స్ కూడా యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని లడ్డూలు చుట్టుకోవడమే. ఎంతో టేస్టీగా హెల్దీగా మన లడ్డు అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, మనం ఒక్కొక్క సీడ్స్ అనేది ఇలా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లోనే 2 minutes డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. వాటిని చక్కగా ప్లేట్లోకైనా తీసేసుకోండి. చూసారు కదా, మనం ఇలా తిప్పుతూనే ఉండాలి. వదిలేసామంటే 2 minutes మాత్రం అవి మాడిపోతాయి. మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి స్మాల్ సైజ్ ఉంటాయి. ఒక సీడ్ ఏమో పెద్ద సైజ్ ఉంటుంది. ఒకటి త్వరగా రోస్ట్ అయిపోతుంది, ఒకటి వచ్చి కొంచెం లేట్ రోస్ట్ అవుతుంది. అప్పుడు ఇవి ఎక్కువగా రోస్ట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. సో అందుకే ఒక్కొక్క సీడ్ అనేది యాడ్ చేసుకుని ఇలా రోస్ట్ చేసుకోండి. ఒక్కొక్క టైప్ ఆఫ్ సీడ్స్ అనేది. చూసారు కదా, అన్నీ ఇలా ప్లేట్లో పెట్టేసుకుని మంచిగా కూల్ అయిపోనివ్వండి. కూల్ అయిపోయిన తర్వాత అన్నీ మిక్స్ చేసేసుకుని మనం 1 కప్కి 1/2 కప్ జాగరీ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి 1/2 కప్ నేను యాడ్ చేశాను. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1 కప్ సీడ్స్కి 1 కప్ స్వీట్నర్ అనేది యాడ్ చేసుకోండి. చూసారు కదా, నేను ఇక్కడ 1/2 కప్ యాడ్ చేశాను. కానీ ఇలా 1/2 కప్ యాడ్ చేయడం వల్ల మనకి లడ్డూస్ చుట్టడానికి అవ్వదు, కొంచెం పౌడర్గా వస్తుంది. మీరు 1 కప్కి 1 కప్ జాగరీ యాడ్ చేసుకుంటే ఈజీగా లడ్డు చుట్టుకోవడానికి చక్కగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ పొడి పొడిగా వచ్చింది కాబట్టి కొంచెం లడ్డు చుట్టేటప్పుడు కొంచెం గీ అయితే యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టుకున్నాను. అంతే, మన లడ్డూలు చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతే టేస్టీగా హెల్దీగా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. పిల్లలకి కూడా చాలా హెల్దీ. మనం చిన్న ఏజ్ నుండే వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఇవ్వడం అలవాటు చేస్తే వాళ్ళు అలా అలవాటు పడిపోతారు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి వచ్చే స్వీట్ క్రేవింగ్స్ కూడా ఈ లడ్డూతో మీరు చక్కగా భర్తీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా లడ్డూలు అయితే చుట్టుకోవడమే. ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకోకండి, నిలవ ఉంటే అంతగా బాగోదు. చూసారు కదా, లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.